హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రసాద్ గారు. నిన్న ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఒక ఇంటర్వ్యూకి సంబంధించి 2019 సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వచ్చాయి, 2024లో సర్వే ఫలితాలు ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది నిన్న చూసినటువంటి పరిస్థితి. బట్ ఈ రోజు ఫలితాలు చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు దాదాపుగా 5 రౌండ్లు కౌంటింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ 20 లీడింగ్ లో ఉంది. మిగతా అన్నింటిలో కూడా 155 కూడా దాదాపుగా కూటమి లీడింగ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఖచ్చితమైనటువంటి మెజార్టీతో రాజమండ్రి రూరల్ అభ్యర్థి టీడీపీ కూటమికి సంబంధించి బుచ్చే చౌదరి గారు 50,000 మెజార్టీతో ఆయన గెలుపొందినట్టుగా సమాచారం. మిగతావన్నీ కూడా నెక్స్ట్ నడుస్తూ ఉన్నాయి. అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఆధిక్యతలో ఉండడం కూడా చూస్తున్నాము. మిగతా రౌండ్లో ఏమన్నా పోలింగ్ లో తేడా వచ్చే అవకాశం ఉందా, మిగతా రౌండ్ లో ఏమైనా కౌంటింగ్ తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, లేదు ఇదే ట్రెండ్ అయిపోయేంత వరకు కొనసాగే పరిస్థితి ఉందా? ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నిన్న చెప్పిన దాని ప్రకారంగా 143 సీట్లు వస్తేనే మనం కూడా చెప్పాము, ఘంటాపదంగా ఖచ్చితంగా వస్తాయని చెప్పుకున్నాము. కానీ ఈ రోజు ప్రజల తీర్పును బట్టి చూస్తే ఓకే తలగ్గాల్సి వస్తుంది అనే విధంగానే కనపడుతోంది. కానీ ఇంకా 14 రౌండ్లు ఇంకా ముందున్నాయి కాబట్టి ఏదైనా ఒక మంచి విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతారేమో అన్న చిన్న ఆశ. కానీ కూడా అది కూడా కనపడడం లేదు అంటే కనుక చూద్దాం. అంటే ఇప్పటి వరకు అయినటువంటి మెజారిటీలను చూసుకుంటే భారీ మెజారిటీ తీసుకుని కూటమి దూసుకుపోతుంది కదా. అవునండి, భారీ మెజారిటీలు ఉన్నాయి కాబట్టి నేను చూడాలి అని చెప్పి అంటున్నాను తప్ప నేను ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళిపోతాము లేకపోతే వైసీపీ ముందుకెళ్తుంది, వైసీపీ పార్టీ ముందుకెళ్తుందని మనం కూడా చెప్పలేము. ఎందుకంటే అన్ని కూడా భారీ మెజారిటీలో ఉన్నాయి, అన్ని 10,000 ఆధిక్యతలోనే ఉన్నాయి. ఎన్ని రౌండ్లు ముందుకు వెళ్ళినా కానీ అంతకంటే ఇంకా వీళ్ళు ముందుకు వచ్చేస్తారని చెప్పడానికి లేదు. ప్రజా తీర్పు ఇది. ఖచ్చితంగా ప్రజలు మరి వారి దగ్గర వారు చెప్పిన మాటల్ని చూశారు, చేశారు, వాళ్ళ మాటలు నమ్మారు, వారికి ఓటేశారు అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడైతే అది మాత్రం ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఇక్కడ ఇక ముందుకు వెళ్తుంటే కూడా ఏం జరుగుతుంది అనేది యాక్చువల్ వైసీపీ శ్రేణులు మాత్రం అర్థం కానటువంటి విషయమే. ఇక టీడీపీ శ్రేణుల్లో ఆనందాలు మేము చూస్తూనే ఉన్నాము. చూడాలి మరి ఇంకా 14 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకోవడం కావచ్చు, ఆయన భద్రత పెంచడం కావచ్చు, కాన్వాయ్ సిద్ధం చేయడం కావచ్చు, ఇటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. అవును, అంటే వారు వన్ సైడ్ అంటారా? కూటమి గెలుపు తీసుకు ప్రయాణం చేస్తూనే ఉంది, ఇదే ఆధిక్యత మిగతా రౌండ్లలో కూడా కొనసాగుతుంది, ఇదే మెజారిటీ కూడా కొనసాగే అవకాశం ఉందా, లేదా మెజారిటీలు కూడా తేడా వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఈ విధంగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా మెజారిటీలో ఉంటారు. దానిలో డౌట్ ఏం లేదు, దానిలో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇంకా అంటే ఇప్పుడు ఆశపడే వాళ్ళు ఆశపడుతూ ఉంటారు, ఆశ లేని వాళ్ళు నిలుచుకున్నారంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు గెలుపు అనేది సాధ్యమైపోయినట్లే వారికి. అది 113 కావచ్చు, 120 కావచ్చు, లేదా 150 కూడా కావచ్చు. మనం చెప్పింది ఫిగర్ అటువైపు వెళ్ళిపోవచ్చు, 143 ఆయనకే రావచ్చు. అది మనం చెప్పలేము. ఇప్పుడు జరగబోయే 2019 ఫలితాలు చూసుకుంటే తిరగబడ్డట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా తిరగబడ్డట్టుగానే ఉందండి. ఎగ్జాక్ట్ గా సేమ్. ఇప్పుడు మనం అప్పుడు ఏదైతే 150 వచ్చినాయి ఇప్పుడు అదే 150 టీడీపీకి వెళ్ళేటట్టుగా, టీడీపీ గెలిచినట్టుగా కనబడుతోంది. టీడీపీ కూటమి అది ఆ విశ్వాసాన్ని మరి ప్రజలు చూశారు. ఆ విశ్వాసం ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడు సంక్షేమం గెలిచిందా లేదంటే అభివృద్ధి గెలుస్తుందా అనడానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎక్కడ క్వశ్చన్ మార్క్ అంటే బాబు గారు అంటే టీడీపీ వాళ్ళు మన జగన్ గారు ఇచ్చేటటువంటి దానికంటే కూడా ఎక్కువ ఇస్తానని చెప్పారు. అంటే ఈ సంక్షేమానికి ఓటేశారా, ఈయన సంక్షేమం తీసుకొని ఆయన సంక్షేమానికి ఓటేశారా, లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి జరుగుతుందన్న దానికి ఓటేశారా కూడా ఇప్పుడు అర్థం కానటువంటి విషయమే. ఆ అర్థం కానటువంటి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది రేపొద్దున పాలనలో చూసుకోవాలి తప్ప మనం ఇంకేం చేయలేము. అయితే నాకైతే మాత్రం ఇప్పుడు మనం చేసాం సర్వే, మన సర్వేలో కానీ ఎక్కడైనా కూడా ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనకి అందరూ కూడా మనకు చెప్పడం కానీ మనం చేయడం కానీ వాళ్ళని గమనించడం కానీ ఏం జరిగిందంటే సంక్షేమానికి మేము హ్యాపీగా ఉన్నాము, దాంతో పాటు అభివృద్ధి ఎంతవరకు చేయగలగాలో అంతవరకు చేశారు అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఆ చెప్పిన దాన్ని బట్టి మనము ఆ లెక్కలు తీసుకొని మనం చేయగలిగాం. బట్ ఇప్పుడు ప్రజలు మరి ఈ విధమైనటువంటి తీర్పు అనేది మనం కూడా దాన్ని గమనించాలి, యాక్సెప్ట్ చేయాలి కూడా. ఆ యాక్సెప్ట్ చేస్తూ కూడా క్వశ్చన్ మార్క్ ఏంటంటే జగన్ సంక్షేమం ఒకటే చేశాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు, అభివృద్ధి ఏది చేయలేదని చెప్పారు. మరి జగన్ గారు ఓన్లీ సంక్షేమం చేసి అభివృద్ధి చేయలేదని చెప్పినప్పుడు
అదే సంక్షేమంతో కూడా ఆయన అభివృద్ధి చేస్తాడా లేదా అనేది ఖచ్చితంగా మనం చూడాలి. అది చూస్తేనే తెలుస్తుంది తప్ప, ఎందుకంటే ఈయనకంటే డబుల్ ఇవ్వాల్సిందే ఆయన. ప్రతిదానికి కూడా 1,00,000 కోట్లు ఇస్తే ఆయన 2.5 లక్షల కోట్లు ఇవ్వాల్సిందే. అంటే 1,50,000 కోట్ల రూపాయల తేడా ఉంది ఎవ్రీ ఇయర్. 1,50,000 కోట్ల రూపాయల తేడాని నిజంగానే ఆయన నేను సంపద సృష్టించగలిగేవాడిని, సంపద పెంచేవాడిని నేనే అని చెప్పుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు, లేదు సంక్షేమంతో కూడా అభివృద్ధి కోరుకున్నారని చెప్పి మనం చెప్పుకోవాలి. కానీ ఈ ఒకవేళ పాలించడం రేపొద్దున జరిగిన తర్వాత, ఎన్నికలు అయిపోయి వారు సీఎం అయిన తర్వాత, లేదు నేను అభివృద్ధి మాత్రమే చేస్తాను, సంక్షేమం చెయ్యను అని ఆయన చెప్పిన, లేదు సంక్షేమం కాదు అభివృద్ధి రెండు కలిపి చేస్తానని చెప్పిన, లేదు ఓన్లీ సంక్షేమమే చేయగలను అభివృద్ధి జరగడం లేదని చెప్పిన, అది ఇంకా ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది మళ్ళీ నెక్స్ట్ ఓట్లో తీసుకోవాల్సిందే. ఇక అంతకు మించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కానీ మనం చేయడానికి కానీ దాని వరకు ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని మనం పక్క లోక్సభకు సంబంధించి చూస్తే కూడా 20 సీట్లలో కూటమి ఆధిక్యం ఉంది, కేవలం 5 సీట్లలోనే వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీ రెండు సమభావంతోనే నడుస్తుంది ఇప్పుడు కూడా. ఎంపీకి ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్, ఇక్కడ క్రాస్ ఓటింగ్ కూడా జరగలేదని అనుకోవాలి. జనరల్ గా ఏంటంటే కొంతమంది ఒక ఊహాగానాల ప్రకారంగా 170 సీట్లు వైసీపీకి ఉంటే క్రాస్ ఓటింగ్ ఎలాగా, ఓకే అటు బీజేపీ ఉంది కాబట్టి మనకి పైన బీజేపీ కావాలంటే మనం బీజేపీకి ఓటు వేయాలనుకొని ఇక్కడ ఏమన్నా వైసీపీకి వేసి అక్కడ బీజేపీకి వేయడము, కూటమికి వేయడము, లేదా అక్కడ కూటమికి వేసి అక్కడ వైసీపీకి వేసి ఇక్కడ విజయ్ వేయడము, ఏదన్నా క్రాస్ ఓటింగ్ జరగడానికి కూడా ఇక్కడ క్రాస్ ఓటింగ్ కూడా జరగలేదని అర్థమైపోతాం. అంటే ఏదైనా వార్ వన్ సైడ్. మనం ఒక మాట అనుకున్నాం, 143 సీట్లు ఇస్తున్నారు కదా, వార్ వన్ సైడ్ ఏంటి అనుకుంటే 156 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. అయితే ఇక్కడ వార్ వన్ సైడ్ అని చెప్పి మనం నిన్న అనుకున్నట్లు ఇది వార్ వన్ సైడ్ టీడీపీకి వెళ్ళింది. అలా ఎలా వెళ్తుంది? సర్వేలో వచ్చినప్పుడు అలా తారుమారు అయిపోయే అవకాశం ఉందా? తారుమారు అయ్యే అవకాశం అంటే ఇప్పుడు మనం వేసిన క్వశ్చన్స్, మనం తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటివి ఇలాంటివి జరగడం వల్ల మనము ఒక వన్ సైడెడ్ గా నేను ఒక్కనే కాదు, ఏ సర్వే పార్టీ అయినా సరే, ఏ సర్వే వాళ్ళైనా సరే, ఆ సర్వే వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ క్వశ్చన్ మనం ఏదైతే తీసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది మన రిజల్ట్ కూడా. ఓకే ఈసారి మేమేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా తప్పు తీసుకొని, లేకపోతే వాళ్ళని ఏమన్నా డీల్ చేయగలిగామేమో, ఆ డీల్ చేయడంలో సరిగ్గా రాలేదేమో అని చెప్పి ఇప్పుడు మేము భావించాలి. ఖచ్చితంగా మమ్మల్ని మేము కూడా మార్చుకోవాల్సిందే, తప్పదు. అది మనకు తెలుస్తుంది, అది మనం చూస్తాము. నెక్స్ట్ టైం ఈసారి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. స్టార్టింగ్ లో పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా పోస్టల్ బ్యాలెట్ లో హవా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నెక్స్ట్ రౌండ్ కి కూడా అదే హవా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా దాదాపుగా 14-15 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకుంటే కూడా దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ అర్బన్స్ మాత్రమే ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ రూరల్ ఏరియాలకు వచ్చేటప్పటికి వైసీపీకి వన్ సైడ్ గా జరిగింది అనేటువంటి కామెంట్లు కూడా కొన్ని నడుస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? ఈ ఎఫెక్ట్ ఏమన్నా నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్లలో ఈ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారో? అసలు చూపించే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము పట్టణాల్లో అభివృద్ధి, లేకపోతే పట్టణాల్లో వీళ్ళ ఆలోచన విధానానికి, ఇలాగా విలేజ్ల్లో గ్రామాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది, రేపు ఏపీలో కూడా నాకు తెలిసి అయితే 100% ఈ రౌండ్స్ లో 100% కొద్దిగా తేడా ఉంటుంది. కొద్దిగా తేడా వచ్చి తెలంగాణలో డిఫరెన్స్ జరిగింది కదా, పట్టణాభివృద్ధిలోనేమో అధికార పార్టీ వైపు ఉన్నారు, రూరల్ అంతానేమో ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. అవునండి, ఇక్కడ ఏమైతుందంటే సంక్షేమం ఎక్కువగా జరిగింది, లేకపోతే ఎక్కువగా జరిగింది అనుకోవడానికి అక్కడ విలేజ్ లోనే జరిగింది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా సంక్షేమం అక్కడ జరిగినా కూడా ఇక్కడ 10 సంవత్సరాలు పాలించేశారు ఆయన. దాంతో పాటు కుటుంబం యొక్క కొద్దిగా ఆ అథారిటీని వీళ్ళెవరు భరించలేకపోయారు. ఆ భరించలేకపోవడాన్ని దాన్ని మనసుకి బాగా తీసుకునే వాళ్ళు ఎప్పుడు విలేజ్ పీపులేనండి. ఎప్పుడు కూడా విలేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మనసుకి దగ్గరగా ఉంటారు. అలాగా ఆ మనసుకి ఏదైనా సరే వాళ్ళు తీసేసుకొని వాళ్ళ దాన్ని ఓటు రూపంలో చూపించేస్తారు. అలాగే తెలంగాణలో జరిగింది. దానివల్ల బీఆర్ఎస్ అక్కడ విలేజ్ మొత్తం కూడా పోయింది. పట్టణాల్లో అంటే అలా కాదులే మళ్ళీ చేద్దాంలే, మళ్ళీ ఇద్దాంలే అన్న ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పట్టణాల్లో జరిగినంత వరకు, అంటే ఇప్పుడు పట్టణాలు తీస్తున్నారు, అది కూడా మనం అనుకున్నట్లుగా మీరు చెప్పినట్లుగా కనుక అదేంటే పట్టణాల్లో ఖచ్చితంగా టీడీపీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దాని వరకు వచ్చింది. కానీ విలేజ్ లో మన దగ్గర తీసుకునేవాడు ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి చాలా డిఫరెన్స్ ఉందండి. నిన్న కూడా చెప్పానండి, చాలా తెలివిగల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు తెలివిగల వాళ్ళే. ఆ తెలివిగల వాళ్ళుగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ జరగాలని రూల్ కూడా ఏం లేదు, కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళడానికి
ఈ వైసీపీకి మరీ ఇంత దారుణంగా లేకుండా ఇంకొద్ది ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ వచ్చే రౌండ్స్ లో. అది మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుందని చూస్తున్నాను సార్ నేను కూడా అదే గమనిస్తున్నాను. అది కూడా గమనించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా నెక్స్ట్ రౌండ్స్ లో చూసుకుంటే కాస్త ఇటు తగ్గి ఇటు పెరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంత కొద్దిగా కంటిన్యూ అవ్వదు. గ్రామాలు వచ్చేసరికి కొద్దిగా తేడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు రావాలి అంటే గ్రామాల్లో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఎంత పార్టీలకి వేరు వేరు అయిపోయినా కూడా ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్. ఇక్కడ ఇప్పుడు జరిగిన ఓటింగ్ ప్రకారంగా కుల ప్రాతిపదికన జరిగిందా లేదా పార్టీల ప్రాతిపదికన జరిగిందా, సామాజిక పరంగా జరిగిందా, సంక్షేమం ప్రకారంగా జరిగిందా, అభివృద్ధి ప్రకారంగా జరిగిందా, ఇది ఏమీ కూడా కాకుండా మాకు అసలు జగన్ వద్దు అనే దాన్ని ఇక్కడ సుస్పష్టంగా కనబడిపోతుంది. అది ఎందుకు వద్దనుకుంటున్నారనేది మనం రివీల్ చేసుకోవచ్చు. అంటే మనల్ని మనం విశ్లేషించుకున్న తర్వాత మనం చేసుకోవచ్చు. అది కూడా ఎవరికి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మనలాగా సర్వే చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఇంత వ్యతిరేకత అనేది ఎలా వచ్చింది అనేది కూడా అర్థం కానటువంటి విషయం. ఎంతో కొంత సంక్షేమం తీసుకున్నారో లేకపోతే ఎంతో కొంత అభివృద్ధి, మెడికల్ కాలేజ్లు వచ్చినాయి అది నిజము, హాస్పిటల్స్ కట్టించారు అది నిజము, రోడ్లు కొన్ని చోట్ల వేశారు కొన్ని చోట్ల వేయలేదు అది కూడా నిజమే. కానీ ఈ నిజాలు ఉన్నా కూడా టీడీపీ వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు గట్టిగా నమ్మేశారు. ఇంకొకటి మీరు అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కూడా ఒకసారి దానికి కూడా ఒకటి జరిగి ఉండొచ్చు. బట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో వీళ్ళు చెప్పింది ఏంటంటే మీ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు అని ప్రచారం జరిగింది. ఎవరు తీసుకుంటారు? వైసీపీ వాళ్ళు తీసుకుంటారా, గవర్నమెంట్ తీసుకుంటుందా? ఇది గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ తీసేసుకోవాలి. గవర్నమెంట్ అంటే రేపు టీడీపీ వచ్చిన రేపు టీడీపీదే కదా, అది గవర్నమెంట్ అయితే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే కాదు కదా. మరి అక్కడ కూడా ప్రజలు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా వారి మాటల్ని నమ్మే వేశారు. అది ఎలా నమ్మారనేది ఇక ప్రజలు వేసిన వాళ్ళకే తెలియాలి. అది నమ్మేశారు, అది వేసేసారు. ఇప్పటికి లీడింగ్ లో బాగా ఉన్నారు, దాన్ని మనం ఒప్పుకోవాలి అంతే. ఇంకంతకంటే మనం చెప్పగలిగింది ఏం లేదు, అది మాత్రం ఒప్పుకొని తీరాలి. సో చూద్దామండి, మీ నెక్స్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి రౌండ్ కి ఇంకేమన్నా ఇదే ఆధిక్యత కొనసాగిస్తూ కావచ్చు, లేదు కూటమికి ఇంకా అంతకంటే ఆధిక్యత పెరుగుతూ వాళ్ళు ఇంకా వన్ సైడ్ గా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదు నెక్స్ట్ రౌండ్ లో ఆధిక్యత తగ్గే పరిస్థితి ఉందా, ఏం జరగబోతుంది అనేది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరికాసేపట్లో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి బేరమడిగా.